హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 92వ కీర్తన 13వ వాక్యము. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మందిరములో నాటబడాలా, ఆవరణములో వృద్ధి కనపడాలా. మందిరములో, దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క సహవాసములో నువ్వు నాటబడితే నీ యొక్క వృద్ధి ఆవరణం వరకు కూడా కనపడుతుంది. ఆవరణంలో వర్ధిల్లడం కనపడుతుంది. ఆవరణంలో అందరూ చూడదగినటువంటిది అనమాట. అంటే అందరూ చూస్తారు. బహిరంగంగా ఆశీర్వాదం ఉంటుంది, అంతరంగ ఆత్మలో కూడా వర్ధిల్లడం అనేది కనిపిస్తుంది అన్నమాట. కానీ చాలామంది మందిరంలో నాటబడరు, మందిరములో స్థిరపరచబడరు, మందిరములో క్రమశిక్షణతో నిలవరు. చంచలత్వం కలిగి దేవుడు ఒకవేళ వారి జీవితంలో ఒక కార్యం ఏమన్నా జరగకపోతే మందిరాలు మార్చే రకంగా ఉన్నారు ఈ రోజున చాలామంది. విశ్వాసము లేక దేవుడు ఏ విధంగా ఆత్మలో నడిపిస్తున్నాడో కనుగొనలేక ప్రతి పరిస్థితిలో స్థిరంగా ఉండలేక చర్చీలు మారుస్తున్నారు, పాస్టర్లను మార్చుకుంటున్నారు తప్ప కష్ట పరిస్థితి అయినా, ఇబ్బంది పరిస్థితి అయినా, ఇరుకు పరిస్థితి అయినా, చాలా ప్రయాస పరిస్థితి అయినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ నువ్వు మందిరంలో స్థిరంగా నాటబడినట్లయితే, క్రమశిక్షణతో నాటబడినట్లయితే, క్రమంగా ఆ యొక్క మందిరం యొక్క ప్రతి ఒక్క కార్యక్రమాల్లో పరిచర్య చేస్తూ స్థిరంగా నువ్వు నాటబడితే అప్పుడు ఆవరణంలో నీ వృద్ధి కనబడుతుంది. నువ్వు నాటబడాలి. ఉదాహరణకి ఒక చిన్న మొక్కను నువ్వు ఒక చోట నాటి సాయంకాలం నాటికి పొద్దున్నే పోయి చూసినావు అనుకో, అది అప్పుడే ముందు రోజు నాటబడింది కాబట్టి దానికి కొత్త ఆకు వచ్చిండదు, అది కొంచెం అలాగే డల్గా ఉండిండొచ్చు. వెంటనే మళ్ళీ ఈడ స్థలం బాగాలేనట్టుందని మళ్ళీ పెరిగి వేరే చోట నాటి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం కల్లా వచ్చి అరే ఇది కూడా ఈ ప్లేస్లో కూడా ఇది డల్గా ఉందనేసి మళ్ళీ వేరే చోట నాటితే అలా నువ్వు నాటే విధానం, నాటే ప్లేసులు మారుస్తున్నావు. కానీ దాన్ని ఒక్క చోట స్థిరంగా ఉంచితే దాన్ని వేరు తన్ని భూమి లోపలికి వెళ్ళిపోయి నీటిని తీసుకొని ఆ తర్వాత అది పెరగడానికి అవకాశం ఉంటుంది. అలా పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ నువ్వు స్థిరంగా ఒక్క చోట నాటడం లేదు. అక్కడ కొద్దిసేపు, ఇక్కడ కొద్దిసేపు, అక్కడ కొద్దిసేపు. మొక్క ఎలాగైతే నాటబడి స్థిరంగా ఉంటే అది ఎలా వేరు తన్ని నీరు తీసుకొని చక్కగా వృద్ధి అంటే చక్కగా ఆకులు వేస్తుందో, ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఎదిగి ఫలించాలి అంటే, నువ్వు ఎదిగి వర్ధిల్లాలి అంటే, నువ్వు ఎదిగి సాక్షిగా అనేక మందికి తండ్రి ఆశీర్వదించిన దాన్ని బట్టించి మీకు వచ్చే ఆశీర్వాదాన్ని బట్టి తండ్రి ఎలా మహిమపరచబడతాడో అది తెలియపరచబడుతుంది బయట నువ్వు నాటబడితే. ఈ పాస్టర్ సరిగా చెప్పడంలో ఆ పాస్టర్ బాగా చెప్తున్నాడు, ఈ పాస్టర్లకు మార్కులు వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మెసేజ్లకి మార్కులు వేస్తున్నారు. నాతో దేవుడు ఏం మాట్లాడినాడు సంఘ కాపరితో? ఆదివారం ఆరాధనకు వెళ్తూ దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. అసలు సాటర్డేనే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసంతో ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీ యొక్క సన్నిధానానికి వెళ్తున్నా, బల్లలో చేయడానికి వెళ్తున్నా, శుద్ధి చేయనైనా నీ యొక్క శరీరాన్ని, నీ రక్తాన్ని భయభక్తులతో నేను పుచ్చుకొనున్నట్లు సహాయం దయచేయనని ప్రేయర్ చేసుకొని ప్రార్థించుకొని నువ్వు వెళ్తే, అలాగా నువ్వు భయము భక్తితో నువ్వు ఉంటే అప్పుడు నువ్వు ఆ యొక్క ఆ వాక్యము నీలో ఫలిస్తుంది. నీతో మాట్లాడిన ప్రతి మాట కూడా
నువ్వు మనసులో పెట్టుకొని ఇది నా కోసమే దేవుడు మాట్లాడినాడు సేవకుని ద్వారా, నేను ఇది సరి చేసుకోవాలనే పశ్చాత్తాపము, ఆ యొక్క మారు మనసు అనేది కలుగుతుంది. అలా కాకుండా సేవకులకు మార్కులు వేసుకుంటా వీళ్ళు బాగా చెప్పినారు, ఈ వారం బాగా చెప్పినాడు, పోయిన వారం బాగా చెప్పలేదు, ఈరోజు బాగా తిట్టేసినారు, వాళ్ళని అన్నాడు వీళ్ళని అన్నాడు. ఏదైనా ఎగ్జాంపుల్గా సాక్ష్యంగా చెప్తాము. సంఘంలో కొన్ని విషయాలు దాచకుండా కొంతమంది జీవితాల్లో జరిగినది వాళ్ళు దాచొచ్చేమో, కానీ సేవకుల ద్వారా జరిగినది ఆ కార్యము దేవుడికి మహిమ గనక సేవకుల వాక్యంలో మీకు వాళ్ళ గురించి అనేది కాకుండా జీవితాల్లో దేవుడు చేసిన దాన్ని బట్టి చెప్పినప్పుడు ఫలానోళ్ళ గురించి అని ఎక్స్పెక్ట్ చేయకూడదు మీరు. ఇలాంటివన్నీ కూడా శోధకుని యొక్క లక్షణాలు. కనుక వాక్యం వింటున్నప్పుడు నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది నువ్వు కానీ నీ వైపుగాన వాక్యంను మలుచుకొని నువ్వు అర్థం చేసుకోగలిగితే సరి చేసుకునేది నువ్వు నేర్చుకోగలుగుతావు. అప్పుడు నువ్వు వాక్యములో స్థిరపరచబడతావు. సేవకుడు చెప్పిన ప్రతి మాట నా మేలు కోరిక అనేటువంటిది నువ్వు తెలుసుకోగలుగుతావు. అప్పుడు నువ్వు నాటబడతావు. నాటబడాలి, స్థిరపరచబడాలి. ఏమన్నా నా కోసమే సేవకుడు గద్దిస్తున్నాడు, నా కోసమే నేను ఖచ్చితంగా లోబడాలి, నేను లోబడి నేర్చుకోవాలి, ప్రతిదీ క్రమంగా చేయాలి, పరిశుద్ధంగా చేయాలి, ఒకరొకరు వంతులు పెట్టుకోకుండా చేయాలి. ఇలా పరిచర్య విషయంలో అయితేనేమి, అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండటంలో కానీ, మరి ప్రతి విషయంలో సంఘములో మందిరములో నాటబడినప్పుడు ఆవరణంలో వర్ధిల్లడం కనిపిస్తుందంట. ఎంత గొప్ప దేవుడో చూడండి. మందిరంలో వాక్యం విని నువ్వు నేర్చుకొని నమ్మకత్వం అయితేమి, ప్రేమ అయితేమి, వాక్య ప్రకారమైన బ్రతుకు అయితేనేమి అదంతా నేర్చుకొని నువ్వు బయట క్రియల రూపకంగా చూపిస్తావు కనుక నువ్వు వర్ధిల్లుతావు. కనుక దేవుని బిడ్డలారా, నాటబడుతున్నారా లేదంటే చెంచలులయ్యి పెరుక్కుంటున్నారా ఆత్మీయ స్థితిని, సేవకులను మార్చుకుంటూ, మందిరాలను మార్చుకుంటూ, కొదువలను పట్టించి వాళ్ళు తీరుస్తారు వీళ్ళు తీరుస్తారు. ఒక్కటే చెప్తా నేను, ఒక ఆరోగ్య విషయంలో కానీ, ఒక దీవెన విషయంలో కానీ దేవుడు ఇయ్యలేదు నీకు అంటే నా దేవుడు నాకు మేలు కొరకే అనేది కానీ నువ్వు చేసుకుంటే మొదటిగా నువ్వు దీవెన పొందుతావు. తర్వాత దేవుడు ఏదో నన్ను పరీక్షిస్తున్నాడు అనేది రెండోగా నువ్వు అనుకుంటే ఆ పరీక్షలో నేను నిలిచి ఉండాలో, ఓర్పు సహనం కలిగి ఉండాలనేది నేర్చుకోవాలి. మూడవదిగా నాలో ఏదో తప్పు ఉన్నట్టుంది, నా తప్పు నేను తీసేసుకోవాలి. ఏ తప్పు ఉందో ప్రభువా, నా తప్పు నుండి విడుదల కావాలి అని నువ్వు అడుగుతూ వాక్యం విన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు ఆ తప్పును నీలోండి తొలగించుకున్నప్పుడు నీకు రావాల్సిన దీవెన ఖచ్చితంగా దేవుడు ఇచ్చేవాడై ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నాటబడండి, స్థిరపరచుకోండి, కదలని వారుగా ఉండండి. ఒక సేవకుని దగ్గరనే అప్పగించుకోండి. నీ గురించి ఆ సేవకుడే మరి దేవుని దగ్గర నిలబెట్టి లెక్క అప్పగించాలి. నీ గురించి నువ్వు 10 మంది సేవకులను ఒక్కొక్క సేవకుల దగ్గరికి వెళ్ళిపోతే ఏ సేవకుడు నీ గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు? ఆ సేవకుడు ఉన్నాడని ఈ సేవకుడు ఉన్నాడని ఆ సేవకుడు అనుకుంటారు కదా. మా దగ్గరికి ఎప్పుడో ఒక 4 వారాలకు ఒకసారి వస్తారు, ఏమోలే చూద్దాంలే అని అనుకుంటారండి. కంటిన్యూగా ఒక సేవకునికి మీ ఆత్మీయ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు వాళ్ళు నీ విషయంలో దేవుని దగ్గర లెక్క అప్పగించేవారుగా ఉంటారు. కనుక మిమ్మల్ని ఎప్పుడు చూసినా సరి చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. ఆ సరిదిద్దాలని మీకు ఎప్పుడు ఇది మీకోసం దేవుడు చెప్తున్నాడు, మీరు ఇలా పాటించండి అని చెప్పగలుగుతారు. నేర్చుకోవాలా, మీరు సరి చేసుకోవాలా. అలాగా నాటబడండి, చెంచలుగా ఉండొద్దండి. నాటబడితే ఆవరణంలో వృద్ధి కనపడుతుంది. ఆవరణంలో వృద్ధి కనపడినప్పుడు ప్రజలందరూ చూస్తారు, అటోళ్ళు ఇటోళ్ళు చూసినప్పుడు మరి దేవుడు నీ పట్ల చేస్తున్న ఆ వృద్ధిని చూసి అనేక మంది మరి మందిరంలోనికి రావడానికి, నాటబడ్డానికి కూడా అవకాశం ఉంది. కనుక దేవుడు అంటాడు, మీరు వృద్ధి చెందుట వల్ల మీ పరలోకపు తండ్రి మహిమపరచబడును. మీరు నాటబడి వృద్ధి చెందాలి, మీరు నాటబడి వర్ధిల్లాలి, మీరు స్థిరంగా ఉండి అభివృద్ధి పొందాలి. అప్పుడు బయట వ్యక్తులు అది కూడా చూసి ఆకర్షితులై మీ వృద్ధిని చూసి దేవుని మహిమపరిచి వారు కూడా వచ్చి మందిరంలో నాటబడేవారుగా ఉండవచ్చు, రావచ్చు. ఆ విషయంలో కూడా దేవుడు వృద్ధిని కలగజేస్తాడు. కానీ నాటబడే బిడ్డలుగా మీరు ఉండాలి.
స్థిర మనసుతో ఉండాలి, కదలని వారుగా ఉండాలి. కనుక నాటబడండి, దేవుని యొక్క వర్ధిల్లడంను మీరు చూస్తారు. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు అయ్యా, విన్నవారిని అందరినీ దీవించండి. అవునయ్యా, స్థిర నిర్ణయం, స్థిరత్వం కలిగిన బిడ్డలుగా ఉండి వర్ధిల్లే కృప ప్రతి బిడ్డకు దయచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమేన్.